ఇంట్లోనే గార్డెనింగ్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నేను టమోటా, పచ్చిమిర్చి, ఇంకా వంకాయ చెట్టు నేను మామూలుగా సింపుల్ కొంచెం ప్లేస్ ఉంటే అందులో చేశాను. ఎలా అంటే టమోటాని క్రష్ చేసి అక్కడ వాటర్ పోస్తే అవే వచ్చినాయి ప్లాంటింగ్. అందులో ఇది సీజన్ కదా, అందుకే చక్కగా వచ్చింది. ఇంకా బ్రింజాల్ అవి నేను అసలు బ్రింజాల్ ప్రత్యేకంగా పెట్టలేదు, అవి వేస్ట్ ఉంటే అవి పారేసాను అనమాట. అటు అదే మొలిచింది బ్రింజాల్. అవి కాయలు కూడా కాసినాయి, కనబడుతున్నాయి కదా ఆ బ్రింజాల్. అండ్ ఇంకా ఇంకోటి టమోటాలు చూసారు కదా, పూలు కాయలు ఎలా ఉన్నాయో. నేను ఇంట్లో అలాగా ఊరికే ఒక మంచి రెడ్గా ఉన్నది మంచి కాయ తీసుకొని దాన్ని క్రష్ చేశాను, అంతే. క్రష్ చేసి అలా మట్టి మీద వేసి దాన్ని నీళ్ళు జిమ్మాను. కొన్ని రోజులకి అలా ప్లాంట్స్ వచ్చాయి. నేను మళ్ళీ దాంట్లో వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా మినపప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అలాంటి వాటర్ అన్నీ వాటికి పోసాను. చక్కగా పూలు వచ్చాయి, కాయలు వచ్చాయి. ఇంకోటి పచ్చిమిరకాయ చెట్టు కూడా నేను పెట్టాను. టమోటా చెట్టు చూసారు కదా, వంకాయ చెట్టు కాయలు, టమోటా కాయలు, పచ్చిమిరకాయ చెట్టు చూసారు కదా, కాయలు ఎలా చక్కగా వచ్చినాయి. పచ్చిమిరకాయకి ఏం చేశానంటే ఇంట్లో ఎండుమిరకాయలు ఉన్నాయి కదా, అది తుంచి నేను అందులో ఉన్న సీడ్స్ వేసాను అంతే. అక్కడ దానికి పచ్చిమిరకాయ చెట్లు వచ్చాయి. అవే నేను చట్నీలో రోజు మార్నింగ్ పూట ఇడ్లీ కానీ దోశ కానీ అవే చట్నీ వేస్తున్నాను. బాగానే ఉంటుంది, చాలా బాగున్నాయి కదా. చూసారుగా చెట్టు అంతా ఎంత చక్కగా వచ్చినాయో. మీరు ఇంట్లో చక్కగా గార్డెనింగ్ ఊరికే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా ఏంటంటే అది చూసారు కదా, వంకాయ చెట్టుకి అక్కడ తెగుల్లా వచ్చింది కొత్తగా. వంకాయ చెట్టుకి తెగులు, రసం పీల్చు పురుగు అంటారంట దాన్ని. మాకు తోటలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా మేము చేలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా పండిస్తున్నారు. నేను వాటిలో కొన్ని అవి ఏ మందులు వాడతారు చేలో అవి కూడా నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో, తప్పకుండా చూడండి. ఈ రసం పీల్చు పురుగులకి క్లోరోఫైల్ పాస్ అని అది పట్టచ్చు అంట. నాకు తెలీదు, నేను ఇంట్లో ఏం పట్టను, అవి పప్పు కడిగి నీళ్ళు పోస్తాను అంతే. Thank you for watching. Bye bye. Don't forget to subscribe.